నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయసञ्जातमप्पलार्यतनूभवम् గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్యవరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం ఎయిదర్కరియమరైகளை ஆயிரமின்தமிழால் செய்தற் குலகில் வரும் சடகோபனை சிந்தையுள்ளே பெய்தற்கிசையும் பெரியவர் சீரை உயிர்கள் எல்லாம் உய்தற்குதவும் இராமானுசன் எம் ஒரு துணையே. சேர ஏறார் மதுர கவியவ் உலகில் வந்துதித்த சீராரும் சித்திரையில் சித்திரை நாள் பாருலகில் மத்துள்ள வாழ்வார்கள் வந்துதித்த நாள்களிலும் முத்ததெமக்கென்று நெஞ்சேயோர் வாயித்த திருமந்திரத்தின் மத்திமமாம் பதம் போல் சேர்த்த மதுர கவிசைகளையை ஆர்த்த புகழ் ஆரியர்கள் தாங்கள் அருளிச் செயல் நடுவே சேர்வித்தார் தாத்பரியம் தேர்ந்து ஹஸ்தஸ்தாளத்விதயம் பிரபத்யே. தடாரி வாக்வியாசமுதார கீர்த்திம் మాధుర్య సంశ్లిష్ట కవిత్వయుక్తం మహత్వ సంభావిత బుద్ధి తత్వం అష్టాక్షరీ మహిత మంత్ర సుమధ్యభూత వర్ణద్వయం నమ ఇతిఢ్యము సంతి యద్ధి తద్వత్ ప్రభావి మధురం కవివర్య గీతం సుస్నిగ్ధ గ్రంథిభర రజ్జు సునామధేయం. శ్రీమత్కృష్ణ సమాహ్వ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని చాలా విశదంగా, చాలా స్పష్టంగా, చాలా నిర్దుష్టంగా అనుసంధానం చేసి మన ముందు ఉంచినటువంటి శ్రీదేవిని మనసారా అభినందిస్తున్నాను. ప్రారంభం చేసిన దగ్గర నుంచి చివరి వరకు కూడా విషయాన్ని ఎంత అందంగా గ్రహించారో అంత అందంగాను వివరించగలిగేటటువంటి సామర్థ్యం ఆమెకి ఆచార్య అనుగ్రహం వల్ల లభించింది. నిన్న మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా వివరణ చేశారు. అయితే రెండు చోట్ల చిన్న అంటే మాటలలో తేడావో లేక భావనలో తేడావో తెలియలేదు, దాన్ని నేను స్పష్టం చేస్తాను. ఒకటి శ్లోకంలో సమాధిభంగ తస్య ఆసీత్ అనేది శ్లోకం అన్నమాట. తస్య ఆసీత్ అనేది పదం అక్కడ చిన్న తేడా వినపడింది. తస్యాది అన్నట్టుగా ఏదో అన్నారు, కానీ తస్య ఆసీత్ ఆ శ్లోకం కూడా వ్యాఖ్యానంలో ఉంది, దాన్ని చూసి కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ క్రియాపదం ఆసీత్ అన్నమాట. తస్య ఆసీత్ ఆయనకు అయినవు అని అర్థం. ఇక రెండవది ఏమిటి అంటే ఆళ్వార్లని భగవంతుణ్ణి పడితే పట్టినది ఒకటి, ప్రయత్నం ఒక సమయం, ఫలసిద్ధికి ఇంకా తర్వాత అని రెండు స్టేజెస్ ఉంటాయి. కానీ గురువుని పడితే పట్టడము ఫల అనుభవము రెండు ఒకేసారి అని, అందుకే అలా అనుభవాన్ని అనుగ్రహించినటువంటి వారే ఉపకారకులు అని అన్నారు అని నిన్న చెప్పుకున్నాం. అయితే అందులో అనుభవము కళ్యాణ గుణములు అని అన్నారు. అనుభవమే కళ్యాణ గుణ అనుభవం. కళ్యాణ గుణములు వేరు, అనుభవం వేరు కాదు. కళ్యాణ గుణ అనుభవమే అదే నిత్య కైంకర్యం, ఏదైనా సరే అదే ఫలం అన్నమాట. ఇక ప్రయత్నము ఫలము అన్న చోట భగవంతుడి దగ్గరైతే పాదాలు పట్టిన తర్వాత వేచి ఉండాలి, ఆళ్వార్ల దగ్గరైతే వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉండదు, ఆనందం వెంటనే లభిస్తుంది. రెండూ ఒకటే, పట్టడమే ఆనందం అనేటటువంటి స్థితిలో చెప్పుకున్నాం కనుక అక్కడ అనుభవము కళ్యాణ గుణములు అని రెండుగా కాకుండా అనుభవము లేదా ప్రయత్నము అని, అక్కడ ప్రయత్నం ఒకటి లేదా పట్టడము అనుభవించటము అనేది అనుగ్రహము అనుభవము ఇలా మార్చుకుంటే సరిపోతుంది. కానీ అనుభవము కళ్యాణ గుణములు ఈ రెండు కూడా ఒకటే అనేదాన్ని మనం అనుసంధానం చేయాలి. ఆ రెండు సవరణ చేసుకోవాలి.
అలాగే ఉన్నమాడ తిరుక్కురుగూర్ అన్న చోట కొండల మీద ఉన్నారు అని కాకుండా కొండల వంటి మేడలు కల తిరుక్కురుగూర్ అన్నంత వరకే. అంటే కొండల వంటి మేడలలాగే వీరు కూడా కొండలాగా అక్కడ అంత ఉన్నతులై ఉన్నారు అని అర్థం తప్ప కొండల మీద ఉన్న అని కాదు. కొండల వంటి మేడలు ఉన్న కురుగూర్ అని కురుగూరు యొక్క వైభవాన్ని అక్కడ స్పష్టం చేశారు. ఈ 3 సవరణలు చేసుకుంటే సరిపోతుంది. చక్కటి చాలా వీళ్ళందరూ కూడా తర్వాత గ్రంథాలని మంచిగా లోకంలో ప్రచారం చేయడానికి తగిన రీతిలో కృషి చేయగలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి వారు, గ్రహణ శక్తి కలిగినటువంటి వారు. అలాంటి వారిలో మన శ్రీదేవి గారు ఒకరు. వారికి ఇతోధికమైనటువంటి సామర్థ్యం, ఇతోధికమైనటువంటి ఆచార్య అనుగ్రహం కలగాలి అని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. నేను ఒక టాస్క్ ఇచ్చాను. సాధారణంగా శ్రీదేవి గారు మరొకరికి ఛాన్స్ ఇవ్వరు, కానీ ఇవాళ ఎందుకో ఆ టాపిక్ వదిలేశారు. విరామానస నూత్తందాదిలో ఈ పాసురం, ఈ అర్థం వచ్చే పాసురం ఉంది అని అనుకున్నాము, కానీ సరే ఓకే సరే, నేను మెసేజ్ చూడలేదు. తర్వాత దాని గురించి మనం వివరణ చేసుకుందాం. ఇప్పుడు మనం మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం పాసురానుసంధానంతో. అవిదిత విషయాంతరస్సఠారేరుపనిషదాముపగానమాత్ర భోగః అపి చ గుణవశాత్తదేకశేషీ మధుర కవిర్హృదయే మమావిరస్తు வேறொன்னுன்னானறியேன் வேதந்தமிஸ்ரீதமாறன் சிடகோபன்வன் குருகூரேரெங்கள் வாழ்வாமென்னேத்தும் மதுர கவியார் எம்மையாழ்வாரவரே அரண் சிறுத்த கண்ணினும் சிறுத்தாம்பினால் கட்டுண்ண பண்ணிய பெருமாயன் என்னப்பனில் நன்னி தென் குருகூர் நம்பியன்றுக்கால் அன்றிக்கும் அமுதூரும் என்னாவுக்கே நாவினால் நவித்து இன்பமெய்தினேன் மேவினேன் அவன் பொன்னடிமையே தேவுமத்தறியேன் குருகூர் நம்பி பாவினின் இசை பாடித் திரிவனே திரிதந்தாகிலும் தேவபிரானுடை கரிய கோல திருரு காண்பன் நான் பெரியவன் குருகூர் நகர் நம்பிக்கு ஆளுரியனாய் அடியேன் பெத்த நன்மையே நன்மையால் மிக்க நான்மறையாளர்கள் புன்மையாக கருதுவர் ஆதலில் அன்னையாயத்தனாய் என்னை ஆண்டிடும் தன்மையான் சடகோபன் என் நம்பியே நம்பினேன் பிறர் நன்பொருள் தன்னையும் நம்பினேன் மடவாரையும் ஒன்றெல்லாம் செம்பொன் மாட திருக்குருகூர் நம்பிக் கண்பனாய் அடியேன் சிதிர்த்தே நின்றே இன்னு தொட்டும் எழுமையும் எம்பிரான் இன்னு தன் புகழ் ஏத்தவருளினான் குன்னமாட తిరుక్కురుగూర్ నంబి ఎన్నుమెన్నై ఇగళ్విలన్ కాణ్మినే. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ 7వ పాశురార్థాన్ని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. చివరిలో మనం చదవలసినటువంటి పాశురాలను ఒకసారి మీకు చెప్తాను, నోట్ చేసి పెట్టుకోండి. పెరియాళ్వార్ తిరుమొழிలో 5, 4, 3 సెన్నియోంగు దశకం మనం బాగా అనుసంధానం చేసుకున్న దశకమే. అందులో పాశురం 5, 4, 3 అంటే చివరి దశకంలో 3వ పాశురం. ఆ దశకమే సెన్నియోంగు దశకం. ఎమ్మనాయ్ ఎన్కుల దైవమే అనేటటువంటి పాశురం అది ఒకటి. తర్వాత తిరువాయుమొழிలో 1, 5, 11 1వ శతకం 5వ దశకం 11వ పాశురం. 8, 7, 2 8వ శతకం 7వ దశకం 2వ పాశురం. అలాగే 1, 7, 6 1, 7, 6 తిరువాయుమొழிలో 3 పాశురాలు అనుసంధానం చేయాలి. నిన్న కూడా అనుకున్నాం, కానీ సమయం లేదు. ఇవాళ ఆ పాశురం మళ్ళీ అదే రిఫరెన్స్కి వచ్చింది కాబట్టి ఒకసారి అనుసంధానం చేసుకుందాం. ఇవాళ మరొకటి కొత్త గ్రంథంలో ఉండేటటువంటి ఒక పాశురం. కొత్త అంటే ఉన్నది పాతదే, మనకి కొత్త. జ్ఞానసారం అని మనకి పాత నిత్యానుసంధానాలలో ఉంటుంది. జ్ఞానసారము అని, ప్రమేయసారము అని 2 ప్రబంధాలు, సప్తగాథ అని ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఎవరి దగ్గర ఉందో నాకు తెలియదు. ఉన్నవాళ్ళు సిద్ధపడండి, లేదంటే నేను అనుసంధానం చేస్తాను. జ్ఞానసారం అనేటటువంటి దివ్య ప్రబంధంలో 36వ పాశురం నోట్ చేసి పెట్టుకోండి. జ్ఞానసారంలో 36వ పాశురం. ఇప్పుడు మనం
మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. మన టాస్క్ కూడా ఉంది ఈ రామానుజ నూతందాది పాశురాన్ని గురించి, అది కూడా చివరిలో మనం అనుసంధానం చేసుకుందాం. వెనుకటి పాశురంలో ఆళ్వార్లు తమకి అనుగ్రహించినటువంటి లాభమేది అంటే ఆయన యొక్క వైభవాన్ని స్తుతి చేసేటట్లుగా అనుగ్రహించారు అని అన్నారు. ఇక్కడ అలాంటి స్థితిని తాను పొందడానికి కారణాలు 2 అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని అనంటే వెనుకటి పాశురంలో మనకి ఎజుమయం అని ఒక పదం ఉంది, ఎప్పటికీ అని ఒకటి, నిన్రు తన్ పుగళ్ ఏత్త అని. ఆ ఆళ్వార్ల యొక్క సన్నిధి వల్ల ఈ వైభవం కలిగింది, ఆళ్వార్ల యొక్క అనుగ్రహం వల్ల ఈ లాభం కలిగింది. అంటే ఈ స్థితిని పొందడానికి గురువుగారి యొక్క సన్నిధి ఒకటి కారణమైంది, గురువుగారి యొక్క కృప ఒకటి కారణమైంది అని అన్నారు. అయితే చేరి ఉంటే, దగ్గర ఉంటే కలిగేటటువంటి కలవరపాటు ఏదో నిన్న మనం కాలాజం నెంజజియం కణ్ సుజలం అని పెరే తిరువందాదిలో ఉండేటటువంటి పాశురం దగ్గర అనుసంధానం చేసుకున్నాం. భగవంతుని యొక్క దివ్య వైభవం, అది సౌందర్యం కావచ్చు, గుణాలు కావచ్చు, స్వరూపం కావచ్చు, ఏదైనా సరే సన్నిధి చేరితే ఆ వైభవం మనని కలత పెట్టేటట్లుగా ఉంటుంది. అలాగే మహనీయుల యొక్క స్మృతి కలిగితే అది తలుచుకొని ఒక్క క్షణం పాటు బుర్ర పని చెయ్యకుండా అయిపోతుంది. భగవంతుని యొక్క కళ్యాణ గుణ కీర్తనం ఎంత కష్టమో మనకి శ్రీరామాయణంలో ఉంటుంది. ఇది మీరు గుర్తు పెట్టుకుంటారు కదా అని మనకి వ్యాఖ్యానంలో ఉంది, అయినా ఒక్కసారి మనం ప్రస్తావన చేసుకుందాం. భగవంతుడు నారద మహర్షిని వాల్మీకి భగవానుడు నారద మహర్షిని ప్రశ్నించడం మొదట్లోనే ఉంటుంది. మనం సంక్షేప రామాయణంలో రోజు చదువుకుంటూ ఉంటాము, కానీ ఈ సన్నివేశానికి మనం అన్వయం చేసుకోవడం కోసం దాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. 166వ పేజీలో ఆ శ్లోకం కూడా మనకి స్పష్టంగానే ఇచ్చారు. బాలకాండలో 1వ సర్గలోనే 7వ శ్లోకం, అంటే సంక్షేప రామాయణంలో ఉన్నటువంటి శ్లోకమే ఇది. మనం బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తిత గుణాః మునే వక్ష్యామి అహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. ఎవరు గుణములు కలిగినటువంటి వాడు అని కదా వాల్మీకి భగవానుడు ప్రశ్నించారు. దాన్ని విని సమాధానానికి ప్రారంభం చేస్తున్నారు నారద మహర్షి. అలా చెప్పేటప్పుడు మామూలుగా మనం ఈ శ్లోకం చదివేసుకుంటే చాలా గుణాలు ఉన్నాయి, దుర్లభములైనటువంటి గుణాలు ఉన్నాయి, అలాంటి వాటితో కూడినటువంటి వ్యక్తి చాలా దుర్లభంగా ఉంటాడు, చెప్తాను నీకు అంటూ మునే వక్ష్యామి అహం, నేను చెప్తాను అని అన్నారు. ఈ గుణాలు కలగడం అనేది చాలా కష్టం, కానీ అలాంటి గుణాలు కలిగిన నరుడిని గురించి చెప్తాను అని అంటూ అక్కడ పదం ఎక్కడ మనం స్ట్రెస్ తీసుకోవాలి అంటే బుద్ధ్వా అని ఉంది చూసారా, బుద్ధ్వా వక్ష్యామి అని అంటున్నారు నారద భగవానుడు. అంటే ఆ మహనీయుడైనటువంటి పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని గురించినటువంటి స్మరణ కలిగితే మోహం ఏర్పడుతుందన్నమాట. దానివల్ల ఒక్క క్షణం మనస్సు ఏమీ తోచనిదిగా అయిపోతుంది. ఒక్క నిమిషం ఉండు చెప్తాను, ఒక్క నిమిషం ఉండు చెప్తాను అని మనం అంటాం చూసారా. అంటే ఏదైనా ఒక పరమానందాన్ని మనం అనుభవిస్తే దానివల్ల కలిగినటువంటి ఒక మైమరపు వల్ల బుద్ధి పని చేయకుండా అయిపోతే మళ్ళీ కొంచెం సేపు దాన్ని తట్టుకుని తేరుకొని మనం ఆ విషయాన్ని మళ్ళీ చెప్పడం. ఆనాడు నారద భగవానుడు వాల్మీకి చెప్పేటప్పుడు బుద్ధ్వా వక్ష్యామి అని అన్నాడు. ఇక్కడ బుద్ధ్వా అంటే కొత్తగా తెలుసుకోవలసినది ఏమీ లేదు, కానీ ఆ కళ్యాణ గుణ అనుభవం దగ్గరికి వచ్చేసరికల్లా అది మనస్సుని మైమరచేటట్లుగా చేస్తే కొంచెం మునిగిపోకుండా ఒక్క నిమిషం తేరుకొని అప్పుడు నీకు చెప్తాను అని అన్నాడు అని అదొకటి అద్భుతమైనటువంటి ఉదాహరణగా మనకి ఇక్కడ చెప్తున్నారు. నిన్రు తన్ పుగళ్ ఏత అన్న చోట భగవత్ కళ్యాణ గుణానుభవం దగ్గర అలాంటి స్థితి ఏర్పడుతుందేమో, కానీ అలా నేను కలతపడక్కర్లేకుండా, అలా నేను మైమరపు లేకుండా హాయిగా ఆయన కళ్యాణ గుణాలని కీర్తించేటట్లుగా చేశాడు అని అంటారు.
అంటే ఇక్కడ మనం దివ్య ప్రబంధంలో కాలాజం నెంజజియం అని చెప్పుకోవాలి. ఇలాగే ఇతిహాసంలో రామాయణంలో ఈ శ్లోకాన్ని బుద్ధ్వా అని అనడంలో ఉండేటటువంటి ఆంతర్యాన్ని ఇక్కడ మనకి ఏత్త అరుళినాన్ అనే దాన్ని మనకి సమన్వయం చేస్తున్నారు. ఇదొకటి మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఇక ఆళ్వార్లు ఏమని, మధురకవి ఆళ్వార్లు ఏమని ఆనందపడుతున్నారు అని అంటే, నన్ను స్తుతించే, తనని స్తుతించేటట్లుగా చేశారు. తన్ పుగష్ అని కదా నిన్న మనం అనుకున్నాము. తన కీర్తి తన కీర్తి తన కీర్తి అంటే ఆచార్య వైభవం అని కదా మనం చెప్పుకుంటున్నాము. మామూలుగా మహనీయులకి అంటే ఆధ్యాత్మికమైనటువంటి భావన కలిగినటువంటి వారికి ఏదైనా సరే భగవత్పరంగా చెయ్యాలి అనే కోరిక ఉంటుంది. మిగిలిన వారు సామాన్యుల విషయంలో చెయ్యాలి అనేటటువంటి కోరిక ఉండదు. మన నోరుంది భగవంతుడి కోసమే ఉంది అని అనుకుంటాం. మనం ఎవరినైనా కీర్తించాలి అంటే భగవంతుడి కోసమే మన నోరుని మనం వినియోగించాలి. ఇది ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందుకే మనుషులంటే కిట్టని వాళ్ళు ఇద్దరున్నారు ఆళ్వార్లలో. అంటే కిట్టదు అని నేను వాళ్ళ ఊసి ఎత్తను అని, వాళ్ళ ఊసు నా దగ్గర చెప్పకండి అని స్పష్టంగా చెప్పినటువంటి వారు ఇద్దరున్నారు. ఇద్దరు ప్రధానులే. ఎవరు ఆ ఇద్దరు అనంటే, ఒకరు నమ్మాళ్వార్లు, మరొకరు ఆండాళ్ళమ్మవారు. గుర్తుపెట్టుకోండి. ఏమన్నారు వాళ్ళిద్దరు అనంటే, ఈ నోరున్నది మనుషుల్ని పాడ్డానికా? అబ్బాయి నేను అలాంటి వాడిని కాదు అంటారు ఆళ్వార్లు. సొన్నాల్ విరోధం ఇది ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం చూసారా. అందులో వాయికొండు మానిడం పాడవంద కవి ఏన్ అల్లేన్ అనేటటువంటి ఒక మాట. మనుషుల్ని పాడుతానా? నేను అలాంటి వాడిని కాదు. నేనేది మానవుని ఏదో కోరి తాత్కాలికమైన ఫలితాన్ని కోరి ఈ నోటితో మనుషులని పాడేటటువంటి కవిని కాదు నేను అని మనుషుల మాట ఎత్తితేనే దానికి దూరంగా ఉండేటటువంటి స్థితి వారిలో కనిపిస్తుంది. మనకి కవులలో పోతనామాచ్యుల వారు కూడా అలాగే అనిపిస్తున్నారు. ఆనాటి రాజుగారు ఎన్నో రకాలైన ఒత్తిళ్లు తెచ్చి భాగవతాన్ని తనకు అంకితం ఇవ్వమంటే, నేను దీన్ని అంకితం ఇవ్వను అని చెప్పారు. నేను దీన్ని అమ్ముకోను అని కూడా చెప్తున్నారు. ఆకటికిన్ కొనిపోయి అంటూ మనుషులకి ఇవ్వడం అంటే అది ఇష్టపడనటువంటి ఒక సంస్కారం మనం పోతనామాచ్యులలో ఎలా చూస్తాము అంటే, ఇదిగో ఆ మాటని మనకి ఎప్పుడూ అన్నారు నమ్మాళ్వార్లు. ఈ నోటితో మానవులని పాడను అని అన్నారు వారు. అలాగే ఆండాళ్ళమ్మ వారు కూడా మానిడవర్కెన్ను పేచుప్పడిల్ వాషగిల్లేన్ మన్మథ అంటారు. నన్ను మనిషికి ఇచ్చి పెళ్లి చేస్తానంటారు మా నాన్నగారు. నేను మనిషికి ఇవ్వడానిక నేను పుట్టింది? నేను అసలు ఆ మనిషికి ఇస్తాను అని అంటేనే నేను తట్టుకోలేకుండా ఉంటున్నాను. నాకు అది చాలా బాధాకరంగా ఉంది అంటుంది ఆండాళ్ళమ్మవారు. మనుషులంటే కిట్టని వారు అంటే పరమాత్మ తప్ప సామాన్యుల గురించినటువంటి ప్రస్తావమే ఇష్టపడకుండా ఉండేటటువంటి వారు అని అంటారు. అందమైన శ్లోకాలు పెద్దలు ఉదాహరిస్తూ ఉంటారు. రఘునాథాచార్య స్వామి వారు, మా నాన్నగారు, వీళ్ళందరూ కూడా అంటే పెద్దలందరూ కూడా ఇలాంటి సందర్భాలు వస్తే మనకి ఈ విషయం బాగా గుర్తుండిపోవడం కోసం చమత్కారంగా ఉండేటటువంటి సంస్కృత శ్లోకాలని చాలా కోట్ చేస్తూ ఉండేవారు. అందులో ఒక శ్లోకం ఉంది, కాచాయ నీచం కమనీయ వాచ మోచాపల స్వాదు ముచా నయాచే. ఇంకా మీకు ఫస్ట్ పార్టే చెప్పాను, నెక్స్ట్ పార్ట్ కూడా రేపు చెప్తారు మీకు. చూడండి, తమాషాగా ఇలాంటి శ్లోకాలు గుర్తుపెట్టుకుంటే అనుప్రాసతో ఉంటాయి కదా, బాగుంది అని అనిపిస్తాయి. ఒక ఆయన అంటున్నాడు అనమాట, నేను ఎవరిని ఈ నోటితో అడగను. దేనికోసం అంటే డబ్బు కోసం అంటున్నాడు. కాచాయ, కాచు అంటే కాసు కోసం అని అర్థం అనమాట, లేదా అల్పమైనటువంటి ద్రవ్యం కోసం. కాచాయ నీచం, నీచుడిని. కమనీయ వాచ, నేను చదివినప్పుడు అర్థం కాదు కానీ మీరు జాగ్రత్తగా వింటే మీరే చెప్పేస్తారు. కాచాయ నీచం కమనీయ వాచ, మాట అయితే అందమైంది, అదైతే అల్పమైనది. ఆ మాట కూడా ఎంత మధురంగా ఉంటుందంటే మోచాఫల స్వాదు ముచ. మోచాఫలం అంటే కదళీ ఫలం అని అంటారు, అరటి పండు అని అర్థం అనమాట. మోచాఫల స్వాదు ముచ,
అరటి పండుల మధురంగా ఉండేది. ఆ అరటి పండు యొక్క తీపిని కూడా దొంగిలించే అంత ముచ్చులు వస్తేయే అని దొంగిలించడం అనమాట. అంటే ఆ ఫల మాధుర్యాన్ని కూడా దొంగిలించే అంత కమనీయ వాచ మోచా ఫల స్వాదు ముచ న యాచే, నేను యాచించను అంటాడు. నెక్స్ట్ పార్ట్ రేపు చెప్తాను మీకు. ఇలాగే ఆళ్వార్లు కూడా నేను సామాన్యులైనటువంటి మానవులని నేను స్తుతించను. గుడ్, వెంటనే గుర్తొచ్చింది చూసారా, కణికಣ್ಣన్ అని అన్నారు. ఎంతైనా నువ్వు నాకు పాటలు పాడాలి అంటే నేను పాడను అన్నారు కదా. ఇంకా అలా గుర్తు తెచ్చుకోండి, ఎంతమంది మనకి ఇలాంటి సన్నివేశాలు వస్తాయో వెంటనే అది స్ఫురణకి రావడం చాలా చాలా అభినందనీయం అనమాట. అంచేత మనం ఇప్పుడు అబ్బాయి ఎంత గొప్పవారు నమ్మాళ్ళవార్లు అని అనేసుకుందామా అంటే కాదు కాదు, మధుర కవులు దాన్ని మించిపోయారనమాట. ఆళ్వార్లకి మానవులంటే ఎలా ఇష్టం లేదో, మానవ కీర్తనం ఎలా ఇష్టం లేదో, మధుర కవులకి భగవత్ కీర్తనం కూడా అలా ఇష్టం లేదనమాట. చూడండి ఇంకా స్టేజ్ ఎంత పెరిగింది అంటే, నేను కూడా తన్ పుగళ్ ఏత్త అరుళిన, మా ఆచార్య నామ సంకీర్తనం చేసేటప్పుడు అబ్బా వద్దండి, భగవత్స్థుతులు కూడా వద్దండి, గురువుగారి గురించి పాడుకుంటే సరిపోతుంది అని అక్కడ ఆళ్వార్లకి మానవుల విషయంలో ఏ భావన ఉందో, ఇక్కడ మధుర కవులకి భగవంతుని విషయంలో కూడా అలాంటి ఉదాసీనతే కలిగే అంత వైభవంతో ఆచార్య నామ సంకీర్తనాన్ని చేసుకోగలిగే స్థితి ఏర్పడింది అన్నారు వెనుకటి పాసురంలో. ఇప్పుడు నాకు ఇంత నచ్చింది కదా, నాకు ఇంత ఆనందంగా ఉంది కదా, దీన్ని ఎందుకు మిగిలిన వాళ్ళందరూ కూడా చేయటం లేదు అని సందేహం వచ్చింది. మిగిలిన వాళ్ళు కూడా ఇలాగే ఆనందంగా ఉండొచ్చు కదా, నాలాగే అందరూ ఆచార్య వైభవాన్ని తెలుసుకొని ఆచార్య వైభవాన్ని కీర్తించొచ్చు కదా, మరి ఎందుకు కీర్తించటం లేదు అని సందేహం కలిగి, అయ్యో పాపం వీళ్ళకి తెలియదు అని జాలి కలిగింది వారి మీద. ఏదైనా ఒక మంచి విషయం మనకు తెలిసిందనుకోండి, మనం కూడా అందరికీ చెప్పాలి అందరికీ చెప్పాలి అని అనుకోవాలి. అలా కాకుండా అమ్మో వాళ్ళకి చెప్తే మనకంటే గొప్పవాళ్ళు అయిపోతారేమో అనేటటువంటి సంకుచితత్వం ఉండకూడదు అనమాట. అందుకే ఇందులో ఈ పాసురాన్ని ఎలా ప్రారంభిస్తున్నారు అని అంటే, అయ్యో నాకు ఇప్పుడు ఈ లాభం కలిగింది, మిగిలిన వాళ్ళకి తెలియదేమో, నేను చెప్తాను, నేను వాళ్ళందరికీ చాటి చెప్తాను అంటూ ప్రారంభం చేస్తున్నారు ఈ పాసురాన్ని. ఏం చాటి చెప్తారు అంటే, మా గురువు గారి గొప్పతనాన్ని నేను చాటి చెప్తాను అని అంటున్నారు. మరి అందరికీ తెలియకపోవడానికి కారణం ఆ వస్తువు యొక్క తక్కువతనమా, లేక వీళ్లకు ఉండేటటువంటి తక్కువతనమా అనేదాన్ని మనం ఇక్కడ క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక విషయం గురించి తెలియదు, ఈ పుస్తకం ఉందని నాకు తెలియదండి అని అన్నావు నువ్వు. అవునా, అక్కడ ఆ ఊరుందా, అక్కడ అలాంటి దేవుడు ఉంటాడా, నాకు తెలియదట్ని అని అన్నావు. నీకు తెలియదు అంటే అది నీ లోటు అవుతుంది తప్ప అక్కడ వస్తువులో ఉండేటటువంటి గొప్పతనానికి ఏ రకమైనటువంటి లోటు ఉండదు కదా. నేను ఇంతవరకు అసలు నడిగడ్డపాలెం వెళ్ళలేదండి, అక్కడ ఇలా ఉంటుందని నాకు తెలియదండి నేను అంటున్నాను, నేను వెళ్ళలేదు కాబట్టి. ఇప్పుడు అది నీ లోట లేక ఆ స్థానానిది లోట అంటే తెలుసుకోకపోవడం నీ లోటు తప్ప ఆ వస్తువుకి అంతటి గొప్పతనం లేదు అని అనుకోవడం కాదు. అలాగే భగవద్ అనుగ్రహం కానీ ఆచార్య అనుగ్రహం కానీ ఇంతవరకు నాకు తెలియదండి అని అంటే నీకు రుచి లేదు కాబట్టి తెలియదు. కానీ ఇప్పుడు తెలుస్తోంది కదా, ఇప్పుడు జ్ఞానసారం అంటే ఏమిటో తెలుసు, జ్ఞానసారం అని ఒకటి ఉందా అని అన్నావు అనుకో, అంటే ఇంతకు ముందు నీకు తెలుసుకునే రుచి లేదు, తెలియదు, కానీ జ్ఞానసారం ఎప్పుడూ ఉంది అక్కడ. అలాగే ఆ వైభవం దానికి ఎప్పుడూ ఉంటుంది. తెలుసుకోకపోవడం అనేది మనకి రుచి లేక, మనకి దాని గురించినటువంటి ఒక అభిలాష లేక మనం దానికి దూరం అవుతాం అన్నమాట. ఇప్పుడు మనకి దాని మీద రుచిని కలిగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇది బాగుంటుందర్రా, ఈ పుస్తకం ఉందర్రా, ఈ చోటు ఉందర్రా, ఈ దైవం ఉన్నాడర్రా, ఇలా ఉంటుందర్రా అని బాగా చెప్తున్నారనుకోండి, అందరికీ దాని మీద ఆసక్తి కలుగుతుంది. సో ఇప్పుడు మనకి పని ఏమిటి అంటే దాన్ని వైరల్ చెయ్యటం. ఆ వైరల్ చెయ్యడం అనేది ఇప్పుడు వచ్చిన టాకు, ఆ రోజు వైరల్ చేస్తున్నారు ఆచార్య వైభవాన్ని ఈ పాసురంలో మధుర కవులు. అంతకు మించి ఇంకేమి కాదు. ఇప్పుడు పాసురం చూడండి. మళ్ళీ పాసురం ఎందుకు చెప్తున్నారు అంటే, నేను పొందాను, అందరూ పొందాలి, వాళ్ళకి తెలియదు పాపం, నేను తెలియ చెప్తాను అంటూ ప్రారంభం చేస్తున్నారు. కండు కొండెన్నై కారిమార పిరాన్ పండవల్వినై
பாத்தி அருளினான் என் திசையும் அரிய இயம்புகேன் உன் தமிழ் శఠగోపనరుళయే. ఇది పాసురం. ఇందులో క్రియాపదం ఇయంబుహేన్ అనేది క్రియాపదం. ఇయంబుహేన్ అనంటే చాటి చెప్తాను అని అర్థం, ప్రకటన చేస్తాను అని అర్థం అన్నమాట. అందరికీ తెలిసేటట్లుగా చేస్తాను. మనం చెప్పుకోవాలి అంటే చాటి చెప్పడం అన్నమాటే చాలు, అందరికీ తెలిసే వైరల్ చేయడం మన భాషలో చెప్పుకోవాలి అనంటే. ఇయంబుహేన్ అంటే నేను ప్రకటిస్తాను, తెలియచేస్తాను అనే అర్థంలో ప్రధానమైనటువంటి క్రియాపదం అది. అది కాకుండా అరుళినాన్ అనే పదం ఉంది. ఇది కిందటి పాసురంలో కూడా వచ్చింది. అరుళినాన్ అంటే అనుగ్రహించేరు అని అర్థం. అవి కాకుండా రెండు అవాంతర క్రియలు ఉన్నాయి. పాతి అనేది ఒకటి, కండుకొండు అనేటటువంటి పదం ఒకటి. కండుకొండు అంటే చూసి అని అర్థము. పాతి అంటే నశింపచేసి అని అర్థం. పాతి అరుళినాన్. అరుళినాన్ అనేది పరిపూర్ణమైన క్రియ. పాతి అంటే నశింపచేసి అని అర్థం. అది అవాంతర క్రియగా మనం 4 క్రియాపదాలని ఇందులో అనుసంధానం చేసుకుందాం. అరుళినాన్ అనే దాంట్లో అనుగ్రహించేరు అన్నదానికి మనం ఇప్పుడు కర్తృపదాన్ని వెతుక్కోవాలి. అలాగే ఇయంబుహేన్ అంటే ప్రకటిస్తాను, చాటి చెప్తాను అని అంటే దానికి మనం ఇక్కడ ఆ కర్తృపదాన్ని వెతుక్కోవాలి. వెరీ గుడ్. నేను ప్రశ్న అడగక్కర్లేకుండానే ఇందులో మనకి కామన్ గా వస్తున్న ఏ పదం రాలేదు ఈ పాసురంలో అంటే నంబి అనేటటువంటి పదం రాలేదు. మనకి అంతకు ముందు కురుఘూర్ అనేది అన్ని పాసురాలలోనూ వచ్చి ఒక పాసురంలో రాలేదు. ఏ పాసురంలో అని అనుకున్నామో గుర్తు పెట్టుకున్నాము మనం. అలాగే ఇంతవరకు 6 పాసురాలలో కూడా నంబి అనేటటువంటి పదప్రయోగం ఉంది, కానీ ఈ పాసురంలోనూ ఉండదు, దీని తర్వాత పాసురంలో కూడా ఉండదు. ఇది మొత్తం 11 పాసురాల ప్రబంధం. ఈ 11 పాసురాలలో 2 పాసురాలలో ఉండదు. 7, 8 ఈ 2 పాసురాలలోనూ నంబి అనే పదం ఉండదు. మళ్ళీ 9, 10, 11 పాసురాలలో నంబి అనేటటువంటి పదప్రయోగం మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఇందులోనూ ఉండదు, తర్వాత దాంట్లోనూ ఉండదు. అలాగే కురుఘూర్ అనే పదప్రయోగం లేనిది మనం ఒక పాసురాన్ని అంతకు ముందు అనుసంధానం చేసుకున్నాం. ఇక్కడ ఆళ్వార్లను గురించి చెప్పేటప్పుడు ఏ పదాన్ని ప్రయోగిస్తున్నారు అంటే శఠగోపన్ అని ఒక పదం ఉంది. కారిమారన్ పిరాన్, కారిమార పిరాన్. ఇందులో విశిష్టత ఏమిటి అంటే ఆళ్వార్లకు ఉండేటటువంటి ఒక పేరుని చెప్తున్నారు. ఒక పేరు కాదు, అసలు పేరునే ఇందులో ప్రస్తావన చేస్తున్నారు. శఠగోప పదం ఇంతకు ముందు కూడా ఒక పాసురంలో మనకి ప్రయోగించారు. ఇది 2వసారి ఇందులో శఠగోపన్ అనేటటువంటి పద ప్రయోగం చేస్తున్నారు. ఇందులో నంబి అని కాకుండా, కురుఘూర్ నంబి అని కాకుండా ఆయన పేరుని ప్రస్తావన చేస్తున్నారు. కారి మార పిరాన్. 4వ పాసురంలో కురుఘూర్ గురించినటువంటి ప్రస్తావన లేదు అని అనుకున్నాం. ఇప్పుడు అరుళినాన్ అనేది ఒక క్రియాపదం, ఇయంబుహేన్ అనేది ఒక క్రియాపదం. అంటే 2 వాక్యాలుగా మనం దీన్ని సమన్వయం చేసుకోవాలి. అరుళినాన్ అనుగ్రహించేరు, పాతి అరుళినాన్ నశింపచేసి అనుగ్రహించారు. అంటే దానికి కర్త ఎవరు అంటే కారిమార పిరాన్ అని ఆళ్వార్లని అక్కడ కర్తగా మనం పెట్టుకోవాలి. ఆ క్రియాపదానికి కారిమార పిరాన్ అరుళినాన్ అని ఆ క్రియను అక్కడ సమన్వయం చేసుకోవాలి. ఇందులో ఇయంబుహేన్ అనేటటువంటి ఆ పదాన్ని బట్టి ప్రకటిస్తాను అని అంటే నేను అనే పదం స్పష్టంగా మనకి తెలిసిపోతుంది. కాబట్టి ఇది మధుర కవులు అంటున్న మాటగా ఇది మనం అన్వయం చేసుకోవాలి. నేను అనే మాట మనకి పాసురంలో లేదు, కానీ ఎన్నై అనేటటువంటి పదం అందులో ఉంది. ఎన్నై అంటే నన్ను అని అర్థం మొదటి దాంట్లో ఉంది. ఇప్పుడు మనం పాసురానికి ప్రతిపదార్థం చూసుకుందాం. కండు కొండు అని అర్థం. కండుకొండు అనేది ఒకే పదంగా తీసుకుని మనం కండుకొండు అంటే చూసి అని అర్థం అన్నమాట. ఇక్కడ 2గా తీసుకుంటే కండు కొండు అని అర్థం. కండు చూసి, కొండు గ్రహించి అని అర్థం అన్నమాట. ఎన్నై కండు
ఎన్నై కొండు అని ఈ ఎన్నై అనే దాన్ని రెండిటికి తీసుకోవచ్చు. చూసి అని కామన్ గా ఒకే అర్థంలో చెప్పుకోవచ్చు. కండు కొండు అని చూసి గ్రహించి అని అర్థం. అంటే కటాక్షించారు, నన్ను చూసేరు, నన్ను స్వీకరించేరు అనేటటువంటి అర్థంలో ఈ పదాన్ని ప్రయోగిస్తున్నారు. ఇలాంటి పద ప్రయోగమే కలిగిన ఆళ్వార్ల పాశురాన్నే మనం తర్వాత అనుసంధానం చేసుకుంటాం. 8, 7, 2 అనుకున్నాం కదా, ఆ పాశురంలో ఆళ్వార్లు కూడా ఈ పద ప్రయోగాన్ని చేస్తారు. చివరిలో చూసుకుందాం మనం. ఎన్నై కండుకొండు నన్ను కటాక్షించి స్వీకరించి అని అర్థం అన్నమాట. ఎవరు? కారి మార పిరాన్. కారి అనేది ఒకరి పేరు, మారన్ అనేది మరొకరి పేరు, పిరాన్ అనేది ఆ కారి మారన్ కి ఉండేటటువంటి విశిష్టత. కారి నమ్మాళ్వార్ల యొక్క తండ్రి గారి పేరు, మారన్ తల్లిదండ్రులు ఆయనకు పెట్టినటువంటి పేరు, పిరాన్ ఆయన చేసినటువంటి ఉపకారాన్ని బట్టి ఆళ్వార్లు చెప్తూ ఉండేటటువంటి విశిష్టత. కారిమారన్ అన్నా చాలు, పిరాన్ అన్నా చాలు. కానీ పిరాన్ అనేసరికల్లా మళ్ళీ భగవంతుడు అనే అర్థం ఎక్కడ మనకి స్ఫురిస్తుందో అని, ఆ భగవంతుడు కాదు సుమండి, కారిమార పిరాన్ అని ఈయన ఆళ్వార్లు అని స్పష్టంగా చెప్పడం కోసం వారికి ఉండేటటువంటి ప్రథమ నామాన్ని ఇందులో ప్రస్తావన చేస్తున్నారు. వారి తండ్రి యొక్క సంబంధాన్ని కూడా ఇందులో ప్రస్తావన చేస్తున్నారు. కారిమార పిరాన్ ఎన్నై నన్ను కండుకొండు చూచి స్వీకరించి పండై వల్ వినై. పండు అని పదం ఉంది చూసారా? పండై అంటే పూర్వమున్నా అని అర్థం అన్నమాట. ఈ పదం మనకి చాలా సార్లు చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంటుంది. తిరుప్పావైలో ఈ పదం ఎక్కడుంది చెప్పండి? ఏ పాశురంలో ఉంది? వెంటనే మనకి తెలిసిపోతుంది. పండొరు నాள் కూత్తెన్ వాయ్ విழிందా, పండొరు నాள் ఇంతకు ముందు ఒకరోసారి అని పండు అనేటటువంటి ఒక ప్రయోగం మనకు అక్కడ కనిపిస్తుంది. పండై నాళాలే అనేటటువంటి ఒక పాసురం ఆళ్వార్ల తిరువాయుమొழிలో మనకి కనిపిస్తుంది. పండై నాళాలే నిన్ తిరువరుళం అనంటూ ఒక పాసుర ప్రయోగం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది కాకుండా పండై అనేటటువంటి పదం మరొకటి మనకి పల్లాండులో కూడా విన్నట్టుగా గుర్తు. ఒకసారి మీరు గమనించగలిగితే గమనించండి. పండై నాళాలే అనేది తిరువాయుమొழிలో, పండు అనేటటువంటి పదప్రయోగం తిరుప్పావైలోనూ మనం ఇక్కడ అనుసంధానం చేసుకుంటూ పండై వల్వినై పూర్వపు పాపములు అని అంటున్నారు. అంటే పూర్వము అంటే ఇంతకు ముందు తాను చేసిన పాపాలు అని అర్థం. అనాది కాలంగా పండు అంటే మొదటి నుంచి వస్తూ ఉండేటటువంటి పాపాలు అనేటటువంటి అర్థంలో కూడా ఇక్కడ చెప్తున్నారు. పండై నాళాలే పాసురం వచ్చేసింది. ఇప్పుడు ఇంకొకటి కూడా నేను సూచించాను, మీకు గుర్తించేటటువంటి ప్రయత్నం చేయండి. పండై పూర్వమంతా నేను చేస్తూ వచ్చినటువంటి వల్వినై చాలా బలవంతమైన చాలా క్రూరములైనటువంటి వినై పాపములను పార్టీ నశింపచేసి అరుళినాన్ అనుగ్రహించారు. ఈ పండుకొండు పార్తి అరుళినాన్ అనేటటువంటి పదాలను బట్టి కండు కొండు అంటే చూడడము అనేది మనకు ఉండేటటువంటి ఆ దోషాలన్నీ పోయేటట్లుగా చేస్తుంది. కొండు స్వీకరించటము అంటే మనకు కావలసినటువంటి మంచినంతటిని ఇవ్వడం అని అవుతుంది. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం. భగవంతుడు రక్షిస్తాడు అంటే రక్షణ అంటే రెండు చెప్తారు. ఒకటి అనిష్టాలను పోగొట్టాలి, రెండు ఇష్టాలని కలిగించాలి. అందుకే ఇక్కడ పార్తి అరుళినాన్ అంటున్నారు. అంటే పార్తి పాపాలను నశింపచేశారు అంటే అనిష్ట నివృత్తి కలిగింది. అరుళినాన్ అనుగ్రహించారు అంటే ఇష్టప్రాప్తిని కలిగించారు అని అర్థం. అనిష్ట నివృత్తి, ఇష్టప్రాప్తి ఈ రెండింటిని పార్తి అరుళినాన్ అనేటటువంటి పదం ద్వారా మనకి పార్తి అనేది అనిష్ట నివృత్తి, నశింపచేసి అని, అరుళినాన్ అనుగ్రహించటం అంటే ఇష్టప్రాప్తి అనే దాన్ని ఈ రెండు పదాల ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలి.
అంత ప్రేమ నా మీద చూపించారు, అంత ఉపకారం నాకు కలిగించారు కదా వారు. అందుకని ఎంతిశయం అరియా. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అంటే ఎంతిశయం అరియా, ఏ ఏ ఎనిమిది దిక్కులు అరియా. ఎంతిశై అంటే 8 దిక్కులు అని అంటున్నారు. ఇందులో ప్రస్తావన 8 సంఖ్యతో చేస్తున్నారు. దిక్కులు 8, పద 4. మనం వారణమాయిరం అనుసంధానం చేసుకున్నాం మొన్ననే. అందులో కూడా దిక్కుల గురించినటువంటి ప్రస్తావన వచ్చింది. ఏ పాసురంలో వచ్చిందో మీరే చెప్తారు, నేను చెప్పక్కర్లేదు, మొన్ననే చదువుకున్నాం కాబట్టి. మనం వారణమాయిరంలో కూడా దిక్కుల ప్రస్తావన వచ్చినటువంటి పాసురం ఒకటి ఉంది. ఎన్ని దిక్కులను అక్కడ చెప్పారు? వెరీ గుడ్, వచ్చింది. నాల్తిశై తీర్థం కొండునని నల్గి అని వారణమాయిరంలో ఒక పాసురం మనం చెప్పుకున్నాం కదా. నాల్తిశై తీర్థం అని 4 దిక్కులు అని అక్కడ ప్రస్తావన వచ్చింది. దానికి రామాయణంలో కూడా మనం 4 దిక్కుల నుంచి 4 సముద్రాల నుంచి అని దిక్కులు 4 అని 4 అనేది ఒక ప్రసిద్ధి. అలా కాకుండా అష్టదిక్పాలకులు అని అంటాం, అష్టదిగ్బంధనం అని అంటూ ఉంటున్నారు. అన్ని వైపులా దారులు మూసుకుపోతే అష్టదిక్కులు అని ఒక ప్రసిద్ధి ఉంటుంది. 10 దిశలా చాటి చెప్తాను అని అంటూ ఉంటాం. అంటే 10 దిక్కులు అని ఉంది. అంటే 4, 8, 10 ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం మాత్రమే తీసుకుంటే 4. అలా కాకుండా 4 మూలలు కూడా కలుపుకుంటే దిక్కులు, విదిక్కులు అంటారు వాటిని. అప్పుడు 8. 8 చోట్ల పాలకులు ఉంటారు కాబట్టి అష్టదిక్పాలకులు అంటారు. అది 8 సంఖ్యకి దిక్కులు, విదిక్కులు కూడా కలుపుకుంటే 8 సంఖ్య. మరి 10 ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఊర్ధ్వము, అధః పైన, కింద అనేవి 2 కలుపుకుంటే 10 అంటారు. అందుకని 10 దిక్కులు అనొచ్చు, 8 దిక్కులు అనొచ్చు, 4 దిక్కులు అని కూడా ప్రస్తావన మనకి చేస్తూ ఉంటారు. ఇందులో మనకి ఎంతిశయం అరియా ఇయంబుఘేన్ ఎవరు తెలుసుకోలేకపోతున్నారు, అందరూ ఈ ప్రయోజనాన్ని పోగొట్టుకుంటున్నారు. నేను అందరికీ చెప్తాను, అరియా తెలిసేటట్లుగా అనేటటువంటి పాసురం. గుడ్, పల్లాండులో కూడా పెట్టేస్తున్నారు. తర్వాత దాని గురించి మీరు అనుసంధానం చేస్తాం. పండక్కులత్తై అనే తవిరిందు అని ఒక పాసురంలో వస్తుంది చూసారా. ఈ పండై అనేటటువంటి పదం ఇంతకు ముందు అనే అర్థంలో ఎక్కడెక్కడ ప్రయోగింపబడింది. పల్లాండులో వచ్చింది, తిరుప్పావైలో వచ్చింది, తిరువాయుమొழிలో కూడా మనం ఆ ప్రస్తావాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు 8 దిక్కులు తెలిసేటట్లుగా ఈ ఎంబుఘే అని ప్రకటిస్తాను. ఏమిటి ప్రకటిస్తున్నారు అంటే ఒన్ తమిళ్ శఠగోపన్ అరుళ్ అంటున్నారు. ఒన్ తమిళ్ అందమైన తమిళం, అద్భుతమైన తమిళం, మధురమైనటువంటి తమిళ భాషలో, ద్రావిడ భాషలో ఆయన అనుగ్రహించినటువంటి ఆ దివ్య ప్రబంధం చాలు వారికి ఉండేటటువంటి గొప్ప ఔదార్యానికి సూచకం. ఒన్ తమిళ్ ఆ తిరువాయుమొഴി పాసురాలకి ఆయనే మూలం కనుక శఠగోపన్ తిరువాయుమొழிని అందించినటువంటి శఠగోపన్ శఠగోపుల యొక్క అరుళ్ ఆయన యొక్క అనుగ్రహాన్ని ఎంతిశయం అరియ 8 దిక్కులు వారు తెలిసే. దిక్కులు తెలియడం అంటే దిక్కుల్లో ఉండేటటువంటి వారు తెలిసేటట్లుగా నేను ఈ ఎంబుఘేన్ ప్రకటిస్తాను అంటున్నారు. ఇందులో ఈ పాసురంలో మనం ప్రధానంగా గ్రహించాల్సినటువంటి మన జీవితంలో మనం అలవాటు చేసుకోవలసినటువంటి అంశం ఏది అంటే మనకి తెలిసినటువంటి మంచిని మనం ఆ మంచిని పొందుతూ 10 మంది అది అందుకునేటట్లుగా దాన్ని ప్రకటించాలి అనేది ప్రధానమైనటువంటి అంశం. మంచిని ఎప్పుడూ ఒక్కరూ అనుభవించకూడదు, 10 మందికి అది అందేటట్లుగా ఉండేటటువంటి సౌహార్దం కలిగి ఉండాలి. అందులో ఆచార్యుల విషయంలో అయితే ఆచార్యుల యొక్క వైభవాన్ని అన్ని దిక్కులా చాటి చెప్పాలి. ఆచార్యుల యొక్క గుణగానం అందరికీ తెలిసేటట్లుగా చెయ్యాలి. అంటే మనం ఎప్పుడు
మననం చెయ్యటానికి ముందు ఉండాలి. మననం చెయ్యకుండా ఉన్న వాళ్ళందరూ గ్రహించవలసినటువంటి అంశం ఇది. అరియా ఇయంబుగే మంచిని పొందుతున్నారు, మంచి మాటలను వింటున్నారు, చక్కటి వ్యాఖ్యానాలను తెలుసుకుంటున్నారు, కానీ ఊరుకుంటున్నారంటే మధుర కవులా మీరు? కాదు కదా. మధుర కవులలాగే అందరికీ తెలిసేటట్లుగా మీరు కూడా చెప్పాలి అంటే ఇది ఒక అభ్యాసం కాబట్టి చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఎందుకంటే మధుర కవులు ఉండబట్టక చెప్తాను అని ప్రయత్నం చేస్తున్నారు. చెప్పకపోతే ఎలా తెలుస్తుందండి, పాపం వాళ్ళకి మాత్రం ఎలా తెలుస్తుందండి అనేటటువంటి ప్రేమని ఇందులో మనకి చూపిస్తున్నారనమాట. అంటే ఇప్పుడు ఏం చేస్తారు ఆ మధుర కవులు అంటే ఓ డప్పు తీసుకుంటారు, ఆ డప్పు పట్టుకుని డప్పు వాయిస్తూ తిరుగుతారనమాట. డప్పు వాయించావా అంటారు, అంటే అందరికీ చెప్పేశావా అని అర్థం అనమాట. ఏదైనా ఒక మాట రహస్యంగా చెప్తే అయిపోయిందో డప్పు వాయించావా అని ఒక ప్రయోగం కూడా మనం చేస్తూ ఉంటాం. అంటే అందరికీ తెలిసేటట్లుగా చెప్పడం. డప్పు ఆ శబ్దం అందరి కోసమే కదా ఇది వరకటి ఇది మనకి చెప్తూ ఉంటారు, దానికి చెప్తున్నారనమాట. అలా మొట్టమొదటిసారి డప్పు పట్టుకొని తిరిగినటువంటి వారు మధుర కవులు అని మనం అనుకోవచ్చు. ఆయన ఎవరిని అనుసరించారు అంటే దానికి కూడా మనకి ఇద్దరిని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మీరు ఆల్రెడీ వ్యాఖ్యానం చూసేసి ఉంటారు కాబట్టి జాంబవంతుడిలాగా అని ఒక మాట పెడుతున్నారు. వెరీ గుడ్. వ్యాఖ్యానంలో దాని గురించి స్పష్టంగానే ఉంది. అయితే దీనికంటే ముందు ఏదైనా సరే మూడైతే మనకి పరిపూర్తి కదా. అందుకనే ఆండాళమ్మ వారు మాలేమణివಣ್ణ అనేటటువంటి పాసురంలో శంఖాలు కావాలి, పరైలు కావాలి అని అంటూ ఉంటుంది కదా. శంఖాలు కావాలి అనంటే నీ శంఖం లాంటి శంఖాలే కావాలి అని అంటుంది. నా శంఖం లాంటి శంఖం నాకు ఒక్కటే ఉంది, మీకు శంఖాలు అని బహువచనంలో అడుగుతున్నారు కాబట్టి మరో 2 శంఖాలు కూడా ఇస్తాను అని అంటాడు. తన పాంచజన్యం ఒకటి ఇస్తాడు, అలాగే కోవిల్లో ఉండే శంఖం ఒకటి ఇస్తానంటాడు. నేను ఆవుల్ని మేపుకోవడానికి వెళ్ళేటప్పుడు ఊదేటటువంటి కొమ్ము శంఖం ఒకటి ఉంది, అది ఇస్తాను అని అక్కడ 3ంటిని కంప్లీట్ చేశాడు. మరి పరై కావాలి అని అడిగింది ఆవిడ. పరయ ఉందర్రా ఇస్తాను. ఆనాడు నేను త్రివిక్రముణ్ణి కొలిచినప్పుడు జాంబవంతుడు పరై పట్టుకుని డప్పు వాయించి నా చుట్టూ తిరిగాడు. ఏం బెంగలేదు, దేవతలందరూ మళ్ళీ వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోతున్నారు, దైత్యులందరూ నశించారు, భగవంతుడు 3 లోకాలని జయించాడు అని ఆ జయవార్తని డప్పు కొట్టి వైరల్ చేయడం అంటే ఇదే మాట అనమాట. అప్పుడు డప్పు కొట్టడం, ఇప్పుడు వైరల్ చేయడం అని మనం అనుకుంటున్నాము. జాంబవంతుడు అప్పుడు కొట్టిన డప్పు ఉందండి, అది ఇస్తానన్నాడు. మాకొకటి చాలదే అని ఆండాళమ్మ వారు ఏమీ కదలలేదు. అంటే జాంబవంతుడికి అది అలవాటండి, అందుకని రెండోసారి కూడా రామావతారంలో కూడా అలాగే డప్పు వాయించాడు, ఆ డప్పు కూడా ఇస్తాను అన్నాడు పరమాత్మ. మరి ఇంకొకటి కావాలి, 3వ లేకపోతే బహువచనం కాదు అని అంటే సర్లేండి నా డప్పు ఇచ్చేస్తా అన్నాడు ఆయన. ఆయనకి ఎక్కడుంది డప్పు అంటే ఆయన కుంభ నృత్యం చేస్తాడు, కొండల మీద నృత్యం చేస్తూ ఆయన డప్పు కొడుతూ ఉంటాడు, నడుముకి కట్టుకొని ఉంటుంది, ఆ పరై కూడా మీకు ఇచ్చేస్తాను అని అక్కడ 3 పరైలని పాపం వాళ్ళకి కౌంట్ చేసి ఇస్తాను అంటాడు పరమాత్మ. వాళ్ళెవరో అనుకోకండి, ఒక ఆయన జాంబవంతుడు, ఒక ఆయన ఇదిగో మధుర కవులు ఆచార్య కీర్తి ప్రతిష్టలని ఇలాగా ప్రకటిస్తున్నారు, మరెవరు ఇంకొకరు డబ్బు కొడతానన్న వాళ్ళు. అంటే ఇక్కడ మనం కొంచెం మన ఆలోచనని ప్రయోగిస్తే భండన భీముడు ఆర్త జన బాంధవుడు అని రామదాసు పాడినటువంటి ఒక పద్యం మనకి వినిస్తుంది. గడకట్టి భేరికా డండ 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 నినదంబుల జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదను దాశరథి. ఇది దాశరథి శతకంలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యం. మత్త వేదండమునెక్కి చాటెదను, అది కూడా మామూలుగా కాదు, డాండడ డాండ డాండ నినదంబుల జాండము నిండా. అది భగవద్వైభవాన్ని, రామచంద్రస్వామి వైభవాన్ని చాటతాను అన్నాడు ఆయన. పరమాత్మ వైభవాన్ని, త్రివిక్రముని వైభవాన్ని చాటేడు జాంబవంతుడు. వాళ్ళిద్దరికంటే మించినటువంటి వైభవం కలిగినటువంటి వారు మధుర కవులు. ఎందుకంటే ఆనాడు జాంబవంతుడు భగవంతుని యొక్క శక్తిని చాటి చెప్పాడు, కానీ ఇవాళ ఆళ్వార్లు ఆచార్యుల యొక్క
కరుణని చాటి చెప్తారు అంటున్నారు. కరుణని చెప్తున్నారు, వారి దయా గుణాన్ని ఈ రకంగా చాటి చెప్తాను అని అన్నారు. ఆనాడు భగవంతుడు చేసినటువంటి పని ఎవరికి ప్రయోజనాన్ని కలిగించిందంటే విఐపీలకి మాత్రమే. అందరికీ దర్శనాలు అక్కడ లభించలేదండి. కేవలం త్రివిక్రముడై ఆయన బలిచక్రవర్తిని అణిస్తే కలిగింది లాభం ఇంద్రాది దేవతలకి మాత్రమే కలిగింది. కానీ మా గురువు గారు నాలాంటి వాణ్ణి అనుగ్రహించి తిరువాయుముడిని అనుగ్రహిస్తే ఎవరికా లాభం కలిగింది? సత్పురుషులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆ లాభం కలిగేటట్లుగా అనుగ్రహించాడు అని అంటూ అక్కడికి ఇక్కడికి ఉండేటటువంటి తేడాని మనకి పేజీ నంబర్ చివరిలో దీని గురించినటువంటి విశేషం ఉంది, చూసుకోండి. అక్కడ భగవంతుని శక్తి, ఇక్కడ ఆళ్వార్ల యొక్క ఆచార్యుల యొక్క కరుణ అనేది తెలుస్తుంది. అక్కడ ఇంద్రాదులు ఆనందాన్ని పొందారు, ఇక్కడ సత్పురుషులు ఉద్దీవించారు. అక్కడ భగవంతుడు కొంచెం కొన్ని ట్రిక్స్ ప్లే చేశాడండి. నాకు 3 అడుగులు చాలు అన్నాడు. అన్నవాడు చిన్న పాదంతో కొలవకుండా పెద్ద పాదంతో కొలిచి ఏదో ఎంతైనా చిన్న చమత్కారం అయితే అక్కడ వంచనలాగా కనిపిస్తుంది. కానీ మా ఆళ్వార్లో, మా ఆచార్యులో అలాంటి వంచనలే లేవు. వారి తిరువాయుముడి చూడండి, పొయ్యల్ పాడల్ అంటారు. అంటే ఏమాత్రము కపటము లేని పాటలతోటి లోకాన్ని ఆక్రమించారు. అయితే సామ్యం ఏమిటి అంటే ఆనాడు ఆయన పదాలతోటే ఆక్రమించాడు, ఆళ్వార్లు కూడా పదాలతోటే ఆక్రమించారు. అక్కడ పదం అంటే పాదం, ఇక్కడ పదం అంటే పదములు, పాటలు అని అనుకోవాలి. అంచేత ఆళ్వార్లు లోకాన్ని ఆక్రమించారు, అలాగే పెరుమాళ్ళు లోకాన్ని ఆక్రమించారు. ఆళ్వార్ల పెరుమాళ్ల కంటే వైభవం కంటే కూడా ఆళ్వార్ల వైభవము ఇంత ఉత్తమమైనది కనుక నేను అందరికీ తెలిసేటట్లుగా చాటి చెప్తాను అని అంటున్నారు ఇందులో. అంటే మరి భగవంతుడు బలిచక్రవర్తి శిరస్సు మీద కాలు పెట్టాడు కదండి. ఆళ్వార్లు ఎవరి శిరస్సు మీద కాళ్ళు పెట్టారు అంటే ఎవరో ఎందుకండి, నా తల మీద పెట్టారు. చెప్పారు కదా మధురకోలు, నేను చెప్పాను వెనకటి పాసురాలు మర్చిపోయారా అని మధురకోలే మళ్ళీ మనని దెబ్బలాడుతున్నారు. ఎందుకని అంటే మే వినేన్ అవన్ పొన్నడి మెయ్యే అని మనం ఒక పాసురంలో స్పష్టంగా చెప్పారు కదా. ఆయన పాదాలు నేను ఆశ్రయించాను అంటే ఆ పాదాలు ఈ మధురకవుల శిరస్సున పెట్టేరు వారు. దానికే మనం జ్ఞానసారంలో ఉండేటటువంటి పాసురాన్ని చివరిలో అనుసంధానం చేసుకుంటాం. ఆచార్య అనుగ్రహం అంటే ఏది అంటే వారి శ్రీపాదాన్ని మన మీద ఉంచి మనని కటాక్షించటం అని అంటారు. ఎవరైనా ఆశీర్వచనం చేస్తే వాళ్ళ చేతిని శిరస్సు మీద పెట్టి ఆశీర్వచనం చేస్తే మనకెంత ఉపశమనంగా ఉంటుందో, అలాగే ఆచార్య అనుగ్రహం అంటే ఆయన పాదాలు మన శిరస్సున ఉంచటం అని అలా అనుగ్రహించారు. కాబట్టి ఆయన వైభవాన్ని నేను చాటి చెప్తాను అని అన్నారు. అంటూ పాశురాన్ని ఎలా ప్రారంభం చేస్తున్నారు అంటే కండుకొండు అని ప్రయోగించటంలో పరమాత్మకి ఆచార్యులకి ఉండేటటువంటి తేడాని చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఏదైనా మనం మామూలుగా కొంతమంది స్వభావం ఉంటుంది, ఇంట్లో పెద్దవాళ్ళు లేదా ఇంట్లో బాధ్యత కలిగిన వాళ్ళే అని అనుకోండి. అంటే ఇంత బహిరంగంగా చెప్పకూడదు, మీరందరూ నా కుటుంబమే కాబట్టి నేను చెప్తున్నాను. మా పెద్ద తమ్ముడు ఉన్నారు, మీరందరూ చూశారు కదా, పాణి. మనకి మా నాన్నగారు తిన్నక్షత్రానికి వచ్చాడు. వాడిని మేమందరం గేలు చేస్తూ ఉంటాం. దేనికి అంటే ఏదైనా సరే పెద్దవాడు బాధ్యత వాడిది. మామూలుగా ఏదైనా చెప్తే నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడో చెప్పడు, ఎప్పుడు చేస్తాడో చెప్పడు, ఎలా చేస్తాడో చెప్పడు. కానీ నేను చూసుకుంటా అని అంటూ ఉంటే మేము బాగా ఆట పట్టిస్తూ ఉంటాం. వాడు చూసుకుంటాడులే అని సరదాగా వాటిని మేము ఆట పట్టిస్తూ ఉంటాం అనమాట. అలా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారో మనకి తెలియదు, నేను చూసుకుంటాను కదా అని అంటూ ఉంటే పక్క వాళ్ళకి టెన్షన్ గా ఉంటుందా ఉండదా, ఏం చేస్తాడు ఈయన అనేటటువంటి బెంగ ఉంటుంది కదా. అలాగే భగవంతుడు కూడా నీకెందుకు నేను చూసుకుంటా అన్నాడండి. అంతేకాని ఏం చేస్తాడో ఎప్పుడు చేస్తాడో ఆయన చెప్పలేదు. అంతేకాదు స్వామి నేను ఇంకా ఏడుపు వస్తోంది, నేను దుఃఖంలో మునిగిపోతున్నాను అంటే ఏడవకు, నేను చూసుకుంటా కదా అన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి.
నేను విడిపించుకుంటాలే, అది నా పని అన్నాడు. ఆయన ఎప్పుడో చేస్తాడు, ఏదో చేస్తాడు, అది ఆయన బాధ్యత. కాకపోతే నన్ను చూడగానే ఆ మాట అనడు ఆయన, మనని చూడగానే అనడు. ఎప్పుడంటాడు? నన్ను పట్టు, అప్పుడు నేను చూసుకుంటా, నన్ను పట్టు, అప్పుడు నేను చూసుకుంటా. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి హామీ, అవునా కాదా? మామేకం శరణం వ్రజ. చూడగానే మనకేమైనా ఉపకారం చేశాడండి, నా కాళ్ళు పట్టుకో, నా కాళ్ళు పట్టుకో, నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను. ఇదే కదా పరమాత్మ అనేటటువంటి మాట. మా ఆచార్యులు అలా అంటారా? అలా అనరే. కండు కొండు అనడంలో చూస్తున్నారు, స్వీకరించేస్తారు అంతే. ఇంకా నేను చూసుకుంటానులే అని ఎప్పుడూ మనం ఫలాపేక్ష కోసం వేచి చూడాల్సినటువంటి అవసరం లేకుండా తనకి ప్రయోజనంగా మనని స్వీకరించేటటువంటి వైభవం కలిగిన వారు ఆచార్యులు అనే మాటని కండు కొండు అనే పదం ద్వారా మనకి చెప్తున్నారు. ఇప్పుడు కండు చూసి అని అర్థం అన్నమాట. అసలు ఇది దొరుకుతుంది అనుకోలేదండి, ఇది ఇక్కడ ఉందా, ఈ మీ ఊళ్ళో ఈ షాపులో ఈ వస్తువు దొరుకుతుందా, అసలు ఎక్కడా దొరకటం లేదండి, ఎంత వెతికేనో తెలుసా, ఎంత వెతికేనో తెలుసా అని మనం ఎలాగైతే ఎంతో వెతికినా ఎప్పటికీ మనం పొందలేని వస్తువు అనుకోకుండా మన కంటి ఎదురుగా కనిపిస్తే ఎంత ఆనందపడతామో, ఆళ్వార్లు కూడా మధుర కవులని చూసి అంత ఆనందాన్ని పడ్డారనమాట. కండు చూడగానే ముఖం ఇంత అయిపోయిందనమాట. కండు చూసి అని అర్థం అంట్లో ఏమిటి అంటే, ఎన్నాళ్ల నుంచి నేను దీనికోసం ఎదురు చూస్తున్నాను, ఇప్పటికి కూడా నాకు కనపడింది. కనపడదు అనుకున్నది కనపడితే ఎంత ఆనందమో, మధుర కవులు కనిపిస్తే అలాగే ఆళ్వార్లకే ఆనందం కలిగింది. అందుకే ఇంకా వదలకూడదు అని అనుకుంటున్నారు. ఎంతో వెతికి 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 ఆ వస్తువు ఇంకా దొరకదు అని ఆశ వదిలేసుకుంటే, ఒక్కసారి మన ప్రయత్నం లేకుండానే ఆ వస్తువు మన కంటపడితే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలిగింది ఆళ్వార్లకి. అందుకే మధుర కవులు వచ్చారు, ఆళ్వార్లని పరీక్ష చేశారు, ఆళ్వార్ల యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఆ తర్వాత ఇంకా ఆళ్వార్లకే దాసులు అయినారు. కానీ నేను వచ్చేటప్పటికి ఆళ్వార్లు ఇంత గొప్పవారని నాకు తెలియదు. ఆళ్వార్లు కూడా సామాన్యంగా అందరిలాంటి వారేమో అని అనుకుంటున్నాను. అందుకే ఏదో ఒక ప్రయత్నం చేశాను. ఎన్నై కండు కొండు నన్ను చూసి అనడంలో నేనెంత దుర్మార్గుణ్ణి, ఆళ్వార్ల వైభవాన్ని ముందుగానే తెలుసుకోలేకపోయినాను. అందరిలాంటి వారే ఆళ్వార్లు అనేటటువంటి భావనని కలిగి ఉంటున్నాను. అలాంటి నన్ను ఆయన చూసేరు, కటాక్షించారు, తన వాడినిగా నన్ను వారు స్వీకరించారు. ఎందుకు స్వీకరించారు అంటే, ఇక్కడ ఆళ్వార్ల ఈ మాట ఆళ్వందారు కూడా అనుసరించారు అని అనిపిస్తుంది. ఆళ్వందార్లు స్వామికి దగ్గర విన్నపం చేస్తూ, స్వామి నేను నీకు దొరకడం, నువ్వు నాకు దొరకడం, ఈ రెండు కూడా చాలా అరుదైనటువంటి విషయాలయ్యా. అనుత్తమం పాత్రమిదం దయాయా అనేటటువంటి ఒక శ్లోకం ఉంటుంది మనకి. అనుత్తమమైనటువంటి పాత్ర అంటారు. నిమజ్జతోనంత భవార్ణవాంత ఆ శ్లోకం కూడా మనకి వ్యాఖ్యానంలో ఉంది. నాకంటే గొప్పవాడు పాత్ర నీకు దొరకదు, దయ చూపించాలంటే నీ ఇష్టం, చూపిస్తావో వదులుకుంటావో అని అంటారు. అనుత్తమమైన పాత్రగా భగవంతుడికి అనుత్తమమైన పాత్రగా దయకి తామని చెప్పుకున్నారు ఆళ్వందార్లు. మధుర కవులు ఏం చెప్పుకుంటున్నారు? ఆచార్య అనుగ్రహానికి ఇంతకంటే ఉత్తమమైన పాత్ర మరొకటి ఉండదు అని చెప్తూ, ఎన్నై నన్ను అనేటటువంటి ఒక విశిష్టతని ఇందులో తెలియచేస్తూ, అలాంటి నన్ను ఆయన స్వీకరించిన వారు వెంటనే ఏం చేశారు? నా పాపాలేవీ లేకుండా చేసేశారు. కొన్ని మనం ఎంత అరికట్టినా మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇది మనం ఈ మధ్య బాగా కామన్ అయిపోయినటువంటి ఒక వ్యాధి విషయంలో మనం చూస్తూనే ఉంటాం. క్యాన్సర్ అనేది గుర్తిస్తున్నారు, ట్రీట్మెంట్ ప్రారంభిస్తున్నారు, నయం అవుతుంది, హాయిగా ఉన్నారు అని అనిపిస్తుంది. చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకున్నా శరీరం కూడా తట్టుకుంటుంది, మళ్ళీ పూర్వపు ఆరోగ్యం ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ తిరగబడుతూ ఉంటుంది. ఎప్పుడు తిరగబడుతుందో, ఎప్పుడు ప్రాణం తీస్తుందో మనకి తెలియనటువంటి ఒక స్థితి. నయం అయిపోయింది అని అనిపిస్తుంది, కానీ అది ఎక్కడో ఏమూలో ఇంకా చిన్నగా ఉంటుంది. మొత్తం
మొత్తం ఒక్కసారి మనిషిని కబళించేసేటట్లుగా ఉండేటటువంటి సన్నివేశాలు ఇప్పుడు ఎంతమంది విషయంలోనో మనం చూస్తున్నాం. సర్వైవ్ అయినారు అనేటటువంటి ఆనందం అయితే ఉంటుంది, కానీ అది శాశ్వతమా అనేటటువంటి బెంగ అయితే మనకి ఈ విషయంలో స్పష్టంగా మనం చూస్తూనే ఉన్నాం. డబ్బుకి డబ్బు ఖర్చు అవుతోంది, వ్యక్తులు బాధపడుతున్నారు, అయిపోయిందనే తగ్గిపోయిందనేటటువంటి సంతోషం నిలవకుండా ఉంటుంది, మళ్ళీ అది తిరగబడుతూ ఉంటుంది కదా. ఇది ఈ వ్యాధి కాదండి, ఇది ఇంకా చిన్న వ్యాధి. కానీ మనకి తిరగబెట్టే వ్యాధి ఏదో తెలుసా? మన పాపాలనేటటువంటి వ్యాధి. ఈ పాపాలని పోగొడుతూనే ఉంటారు డాక్టర్లు, ట్రీట్మెంట్ చేసి నయం చేస్తూనే ఉంటారు. భగవంతుడు అలాగే ఆ పాపాలని పోగొడుతూనే ఉంటాడు. కానీ మళ్ళీ తిరగబెట్టినట్లుగా ఆ పాపాలు మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటాయి, అంటుతూనే ఉంటాయి మనకి. ఎంచేత అంటే అలా అసలు మళ్ళీ తిరగబెట్టకుండా చేసేటటువంటి రీతిలో వాటిని పోగొట్టాలి. అలా పోగొట్టాలి అంటే పాతి అరుళినాన్. మనకి వేదం ఏం చెప్తుంది అంటే, ఎవరికైతే భగవద్ అనుగ్రహం కలుగుతుందో అప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి మంచినంతటిని సుహృత్తులకి ఇస్తాడు, వాళ్ళకు ఉండేటటువంటి చెడునంతటినీ కూడా శత్రువులకి పంచి పెడతాడు అని అంటారు. అంటే అవి ఉన్నాయి కానీ మనకి దూరం చేశాడు అన్నంత వరకే అంటాం. పోనీ అలా అక్కర్లేదు, మా పాపాలన్నీ పారిపోయేయండి, మా పాపాలన్నీ పారిపోయేయండి అని అంటున్నాం మనం. తూరుహల్ పాయిందనవే అని అన్నాం. చిరుత కనపడింది, దాన్ని చూసాము, భయపడ్డాము, లోపల దాక్కున్నాం. ఈలోగా ఫారెస్ట్ అధికారులు వచ్చారు, దాన్ని చూశారు, అది వాళ్ళని చూసి పారిపోయింది. ఇప్పుడు చిరుత భయం మనకు ఉందా లేదా? చిరుతని పట్టి దాన్ని ఎక్కడో అడవిలో విడిచిపెడితే అమ్మో పర్వాలేదు అని అనుకుంటాం. కానీ అది పారిపోతే మళ్ళీ ఏ మూల నుంచి వచ్చి మన పైన పడుతుందో అనేటటువంటి భయం ఎలా ఉంటుందో, భగవంతుడు వాటిని వినాశం చేసేటటువంటి విధానంలో అవి పారిపోయాయి అన్నట్లుగానే చెప్తున్నారు. కానీ ఆళ్వార్లు మన పాపాలను ఏం చేస్తారు అంటే పాతి నామరూపాలు లేకుండా నశింప చేస్తారు. పూర్తిగా కాల్చేసాం అనుకోండి, అది బూడిదైపోయింది అనుకోండి, ఇంకా దానివల్ల మనకి ఏ రకమైనటువంటి ప్రమాదము ఉండకుండా ఉంటుంది. మన పాపాలని అలా నశింప చేసేటటువంటి వైభవం కలిగినటువంటి వారు ఆచార్యులు మాత్రమే అని నా పాపాలని అలాగే నశింప చేశారు అంటున్నారు. ఆ పాపం అంటే కూడా ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా దొంగతనం చేశాను, పరస్త్రీ వ్యామోహంతో తిరిగాను, ఇలాంటివన్నీ పాపాలు అని మామూలుగా చెప్పుకోవచ్చు. అలా కాకుండా కేవలం భగవద్విషయమే చివరి మెట్టు అనుకుని ఉండడం కూడా పాపమే. మనం ఇంతకు ముందు ఒక జాతీయం కూడా చెప్పుకున్నామే, పడుకున్న ఏనుగుని చూసి ఎక్కాలి అని అనుకోవడం అని అనుకున్నాను చూసారా. అంటే డైరెక్ట్ గా భగవద్దుణ్ణి పట్టాలి అని అనుకోవడం. మధుర కవులు అలాంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఆ పాత తప్పులన్నింటినీ కూడా నశింప చేశారు ఆళ్వార్లు అని అంటూ, ఇప్పుడు నేను ఆ వైభవాన్ని అంతటినీ కూడా చాటి చెప్పాలి అని అనుకుంటున్నాను. ఈ వైభవం అందరికీ తెలిసేటట్లుగా చెయ్యాలి. అలాంటి వైభవం మనకి అందించినటువంటి వారు విరాట్ ఉపకారకులైనటువంటి ఆళ్వార్లు. ఈయన భగవంతుడిలాగా అందరి విషయంలో ఒక్కలా ఉండేవారు కాదు. నమ్మాళ్వార్లు డైరెక్ట్ గా అనుగ్రహించినది ఎవరిని అంటే కేవలం మధుర కవులనే అనుగ్రహించారు. కాబట్టి నాకే ఉపకారం చేసినటువంటి మహానుభావులు ఆయన అని అంటూ, ఆయన వైభవాన్ని నేను లోకమంతా తెలిసేటట్లుగా చాటి చెప్తాను అని ఇందులో చాలా స్పష్టంగా మనం చేసేటటువంటి నామ సంకీర్తనం అందరికీ తెలిసేటట్లుగా చెయ్యాలి అని అంటూ, ఎంతిశయం అరియా ఇయంబుగేన్ అని అనడంలో ఎంతిశయం అరియా అనేది అందరూ రండి అని పిలిచి అందరికీ ఈ వైభవాన్ని చూపించినటువంటి ఆళ్వార్లు కూడా మళ్ళీ ఇద్దరు ఆళ్వార్లే. ఇంతకు ముందు నమ్మాళ్వార్ల దగ్గర మనం చెప్పుకున్నా తొండీర్ ఎల్లీరుం వారీర్ అని అందరినీ పిలిచి భగవద్వైభవాన్ని చెప్పాలి, భాగవత గోష్ఠిని చూపించాలి అని అనుకున్నారు. పల్లాండులో పెరియాళ్వార్లు కూడా అలాగే చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఇందులో
మనకి మధుర కవులు అందరికీ ఆచార్య వైభవాన్ని పంచి పెడతాను అని అంటున్నారు. అందుకే ఆచార్యులు చేసిన ఉపకారం ఏది అనంటే, ఒకటి ద్రవిడ వేదాన్ని మనకి అనుగ్రహించడం. తమిళ్ అనడంలో విశేషత ఏమిటి అంటే, సంస్కృత వేదం కంటే కూడా ద్రావిడ వేదానికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, సంస్కృత వేదం నాకు ఇంకా తెలియదు, నేను ఇంకా చెప్పలేను అని అంటుంది. కానీ ద్రావిడ వేదం ఎప్పుడూ అలా వెనుదిరగదు, స్పష్టంగా భగవంత్ వైభవాన్ని ప్రతిపాదన చేస్తుంది. కనుక తమిళ్ ఎంత మధురమైన పాటలు అంటూ తిరువాయుముడిని అనుగ్రహించటమే ఆళ్వార్ల కృపకి నిదర్శనమైతే, అంత మాత్రం కాకుండా శఠగోపన్ అని ప్రత్యేకించి తనలో ఉండేటటువంటి దోషాన్ని పోగొట్టడం, తనని తీర్చిదిద్దడం, తనకి ఉపకరించారు, లోకానికి ఉపకరించారు. ఆళ్వార్లు చేసిన ఉపకారాలు రెండు. ఒకటి, తిరువాయుముడి లాంటి దివ్య ప్రబంధాన్ని మనకు అనుగ్రహించి ఉపకరించారు. అంతేకాదు మనలో ఉండేటటువంటి సాఠ్యాన్ని పోగొట్టి శఠవాయువుని కోపించి తనకి దోషం లేకుండా చేసుకున్నారు, మనకి దోషం లేకుండా చేసుకున్నటువంటి శఠకోపన్ అరుళ్ అలాంటి ఆచార్యుల యొక్క అనుగ్రహాన్ని మనం చాటి చెప్పాలి అంటూ, ఇక మీదట నేను ఆ వైభవాన్ని అందరికీ తెలియచేస్తాను, అందరూ ఆ అనుగ్రహాన్ని పొంది తరించేటట్లుగా చేస్తాను అనంటూ ఈ శ్లోకంలో, ఈ పాశురంలో తాను ఆచార్యుల అనుగ్రహాన్ని పొంది తాను ఆచార్యుల విషయంలో చేయవలసినటువంటి ఆ ప్రవృత్తిని ఇందులో మనకి చెప్తున్నారు. భగవద్వైభవం కాని ఆచార్య వైభవం కాని చాటి చెప్పవలసినది అనే విషయాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తున్నారు. ఇంకా పాశురాన్ని ఉపదేశాత్మకంగా